పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తమిళ ప్రజా మద్దతు అధికార పార్టీకి చాణక్య స్ట్రాటజీ సంచలన సర్వే. 130 నుంచి 140 స్థానాలతో అధికారంలోకి ఎస్పీఏ. బీజేపీ అన్నాడీఎంకే కూటమికి 90 నుంచి 100 సీట్లు. విజయ్ టీవీకే పార్టీ ఓట్ల చీలిక టెన్షన్. టీవీకేకి 10 నుంచి 13% ఓటింగ్ పడే అవకాశం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ఈ గడ్డపై మునుపెన్నడూ లేని విధంగా ముక్కొనపు పోటీ నెలకొంది. ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ సాగుతుండగా సినీ గ్లామర్స్తో రాజకీయ అరంగేట్రం చేసిన హీరో విజయ్ ఎంట్రీతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించిన తాజా అంచనాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఎస్పీఏ కూటమి తిరుగులేని ఆధిక్యతతో ముందుకు సాగుతుంది. ఈ సర్వే స్పష్టం చేసింది ప్రభుత్వ వ్యతిరేకతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో స్టాలిన్ వ్యూహాలు ఫలించాయని తెలుస్తుంది. సర్వే అంచనాల ప్రకారం డీఎంకే కూటమి సుమారు 42 నుంచి 44% ఓటింగ్ వాటాను దక్కించుకోనుంది. ఈ భారీ ఓటింగ్ శాతంలో అసెంబ్లీలో 130 నుంచి 140 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు డీఎంకే వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే విశ్లేషించింది. సంక్షేమ పథకాలు, మహిళల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతో జతకట్టిన బీజేపీ కూటమి కూడా రాష్ట్రంలో గట్టి పోటీనిస్తుంది. ఈ కూటమి 36 నుంచి 40% ఓటింగ్ దక్కించుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. దీనివల్ల దాదాపు 90 నుంచి 100 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించే వీలుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చకుండా అన్నాడీఎంకే క్యాడర్ బలాన్ని వాడుకుంటూ కమలం పార్టీ వేసిన ఎత్తుగడలు కొంతవరకు సత్ఫలితాలనిస్తున్నట్లు కనిపిస్తుంది. గెలుపు కోసం బీజేపీ అధినాయకత్వం తన శక్తినంతా ఒడ్డుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ ప్రభావం ఓట్ల చీలికపై స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఒక్క ఛాన్స్ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న ఆయనకు యువతలో విపరీతమైన ఆదరణ ఉంది. సర్వే నివేదిక ప్రకారం విజయ్ పార్టీకి 10 నుంచి 13% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే సీట్ల పరంగా చూస్తే ఆ పార్టీ కేవలం 8 నుంచి 14 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. విజయ్ చీల్చే ఓట్లు ఎవరి ఫలితాలను తారుమారు చేస్తాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రధాన పార్టీలు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉండగా ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు కూడా 5 నుంచి 8% ఓట్లు సాధించే అవకాశం ఉంది. వీరు సుమారు 5 నుంచి 8 స్థానాల్లో గెలుపొందవచ్చని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ రాజకీయ సమరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతిరోజు మారుతున్నాయి. డీఎంకే తన పట్టును నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అటు బీజేపీ అన్నాడీఎంకే కూటమి ఎలాగైనా అధికారాన్ని చేయించుకోవాలని సరికొత్త వ్యూహాలు రచిస్తుంది. చివరి నిమిషంలో ఓటర్ల మూడు ఏ విధంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది. సర్వే అంచనాలు నిజమైతే స్టాలిన్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ విజయ్ వంటి కొత్త శక్తులు పుంజుకుంటే మాత్రం తమిళ రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫలితాలు వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.